తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ బాధితుల పక్షాన ఒక పక్కన ముందట ఉంటాం, ఎక్కడైతే బాధితులు ఉంటారో అక్కడికి మేము న్యాయం చేస్తామని చెప్పి ముందుకు కదులుతూ ఉంటే సూర్యాపేటలో మరొక అడుగు ముందుకేసి ఎస్పీ నరసింహ గారు క్లియర్గా బాధితుల వద్దకే ఎఫ్ఐఆర్ అని చెప్పి డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ అని చెప్పి నమోదు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బాధిత మహిళ మాత్రం ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే, మహిళ ఈరోజు ఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది. నాకు ఒక పోలీస్ ద్వారా ప్రాణహాని ఉన్నది, అంటే పోలీస్ మాకు న్యాయం చేయలేకపోతా ఉన్నాడు అని అనేకమైనటువంటి ఆరోపణలు ఇంకా చేసుకుంటూ కూడా ఎస్పీ గారిని ఈరోజు కలవడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది, ఆ బాధిత మహిళకు ఎందుకు ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది అనేటటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? అసలు ఎందుకు? నా పేరు భానుత్ అంజలి, నా భర్త పేరు భానుత్ జగన్. మాది కొమ్ముబండ తండ, చిలుకూరు మండలం. మా నాన్న వాళ్ళది మురసకుంట తండ, పెన్బాడ్ మండలం. నేను 4 నెలల కింద మా ఆయన అస్సాం రైఫల్ బెటాలియన్లో జాబ్ చేస్తున్నారు, జీడీ కానిస్టేబుల్గా. మేము అక్కడ నుంచి సెలవులకని మేము మా ఊరికి వచ్చినాము. మా ఊరికి వస్తే అక్కడి పండుగ ఉందని వచ్చినాము. వస్తే మా ఆడపడుచు, మా మరిది, మా అత్త, మామ వాళ్ళందరూ కలిసి ఏం కట్నం తేవట్లేదని, మా ఆయనకు లేనిపోని ఉన్నవి అన్నీ చెప్పి, కట్నం తేవట్లేదు, ఏముందిరా అని చేసుకొచ్చినవురా ఈమెని, అందగత్తని చేసుకొచ్చినవా అని వాళ్ళ అక్క ఏదేదో అనడం ద్వారా మా ఆయన నన్ను కొట్టడం చూసి మా ఆడపడుచు, మా అత్త, మామ వాళ్ళందరూ నా పైకి నేను కడుపుతో ఉన్నా అని చూడకుండా అందరూ నన్ను కొట్టేసి ఏం చేసుకుంటావు చేసుకోపో అని నన్ను నానా విధాలుగా హింసించడం జరిగింది. నేను ఇదే విషయం మా ఊరి సర్పంచ్కి చెప్తే, మా ఊరి సర్పంచ్ వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వలేదు. నేను ఇంట్లో నుంచి గెంటేసినారు. నువ్వు కట్టించినావు ఈ ఇల్లు, నువ్వు ఇంట్లో ఉండడానికి అని చెప్తే, నేను మా ఊరి సర్పంచ్ని సంప్రదిస్తే మా ఊరి సర్పంచ్ వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉంచి ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోవట్లేదు, వీళ్ళేమో మాట వినట్లేదు అని మా ఊరి సర్పంచ్ ఏమో మా మండలం పోలీస్ స్టేషన్, చిలుకూరు పోలీస్ స్టేషన్లో నన్ను వదిలిపెట్టేస్తే మా నాన్నమ్మ వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి పెన్బాడ్ మండలంలో కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేస్తే అక్కడ ఎస్ఐ సార్ 2 సార్లు ఇప్పటితోటి నేను పెన్బాడ్ మండలంలో కేసు వేయడం, సార్ దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, ఏదన్నా అంటే నువ్వు ఎందుకు వెళ్ళినావమ్మా, నువ్వు అట్లా అనేవి, నన్ను హింసిస్తురు సార్, నన్ను కొడుతురు సార్, నన్ను టార్చర్ చేస్తురు సార్ అంటే, ఎందుకు వెళ్ళినావమ్మా నువ్వు అంత దానికి అని నన్నే బెదిరిస్తున్నాడు ఎస్ఐ సార్. సార్ ఇది ఏంటంటే ఇట్లా ఎందుకు చేస్తున్నారని నేను సార్ని అడిగితే అసలు ఏదేదో అంటున్నారు సార్, నాకేం అర్థం కాలేదు. ఇదేంటంటే మా ఆడపడుచు ఉంది శ్రీదేవి, ఆడపడుచు, ఆమెతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఫోన్ మాట్లాడుతుండగా నేను చాలా సార్లు చూసినాను. ఇప్పుడు పెన్పాడ్లో ఎస్ఐ చేస్తున్నటువంటి వ్యక్తి మీ ఆడపడుచుకు తరచూ ఫోన్ మాట్లాడుతుండేవాడు. సంబంధం ఉందని మీకేం తెలుసు? నేను ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉండగా చాలా సార్లు చూసిన. ఇదేంటక్క అని అంటే, ఆమె నన్ను కొట్టడానికి వస్తుంది, మా తమ్ముడికి వేరే పెళ్లి చేస్తే అప్పో నువ్వు ఎవరితివే ఇంట్లో ఉండడానికి నన్ను గెంటేసినారు అందరు కలిసి. అక్క నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అక్క అంటే, వాళ్ళ భర్త ఆమెని పట్టించుకోవట్లేదు, ఏమో తెలియదు, కానీ ఈమె మాత్రం ఎస్ఐ సార్ తోటి ఇట్లా ఉండడం నాకు నా మీద ఎటువంటి న్యాయం చేయకపోవడం, ఎస్ఐ సార్ నాకు ఇది అర్థమైంది. ఎస్ఐ సార్ వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి నాకు న్యాయం చేయట్లేదు. నేను గర్భంతో ఉన్నా సార్, నన్ను ఇట్లా అబార్షన్ అయిపోయింది సార్, ఇట్లా 2 సార్లు ఇట్లా చేసిరు సార్ అంటే, సార్ ఏం పట్టించుకోవటం లేదు. నేను 498 కేసు నేను పోయి ఒక విధంగా ఎఫ్ఐఆర్ ఇస్తే, సార్ ఏమో ఇంకో విధంగా ఎఫ్ఐఆర్ చేసినారు. సార్ మాకు ఇప్పుడు అది ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వటం లేదు. ఏం జరిగిందని ఏదైనా చూద్దామంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వటం లేదు. మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఎస్ఐ సార్. వాళ్ళు ఏమన్నా అంటే, ఎస్ఐ సార్ వాళ్ళకు బాగా సపోర్టివ్ గా ఉన్నారు. ఎస్ఐ సార్ మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఎస్పీ సార్కి ఇంతకు ముందే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ సార్ మీద. ఎస్ఐ సార్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నన్ను, మా ఆయన, మా అత్తమ్మ, వాళ్ళ కుటుంబం అందరు నన్ను చంపేయడానికి చూస్తున్నారు. ఇది ఎన్ని రోజుల క్రితం జరిగింది సంఘటన అంతా కూడా? 4 నెలల క్రింద జరిగింది. ఇప్పటిదాకా ఏం పట్టించుకోవట్లేదని నేను ఇప్పుడు ఎస్పీ సార్ దగ్గరికి వెళ్తున్నాను. 4 నెలల క్రితం అంటే మీకు అబార్షన్ ఎప్పుడు జరిగింది? అంటే ఇప్పుడు దాడి చేయడం వల్ల జరిగిందని మీరు అంటా ఉన్నారు. ఏది మీ ప్రెగ్నెన్సీ 3 నెలల ప్రెగ్నెన్సీ పోయిందని చెప్తా ఉన్నారు.
అంటే అందులో మెన్షన్ చేసిరా మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎస్ఐకి ఈ విషయాలన్నీ వీళ్ళు దాడి చేయడం వల్ల జరిగిందని కూడా చెప్పారు. చెప్పినాము అయినా కూడా సార్ పట్టించుకోవట్లేదు. ఇది గర్భాశ్రయం ఇట్లా వాళ్ళు కొడితేనే ఇట్లా అయింది, అబార్షన్ అయింది, నన్ను కొట్టిరనే ఎఫ్ఐఆర్ లేదు, దాంట్లో ఏదో తూతు మంత్రం 498 కేసు అంతే పెట్టినారు తప్ప దాంట్లో ఏం లేదు. నన్ను కొట్టినట్టు, నా గర్భాశ్రయం అయినట్టు దాంట్లో ఏం లేదు. అంటే ఇప్పుడు ఎస్ఐని మీరు అంటే ఇప్పుడు ఎస్పీ గారిని మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? అంటే క్లియర్ గా ఎస్పీకి సంబంధించిన దాంట్లో మీరు ఎస్ఐ గురించి ఏం చెప్పబోతా ఉన్నారు? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు డిస్కస్ చేసిరా? సార్ నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎస్పీ సార్తో చెప్తే, నేను ఇవన్నీ విషయాలు చెప్తే ఎస్పీ సార్ ఎస్ఐ సార్ మీద రియాక్షన్ తీసుకోవాలని నేను ఎస్పీ సార్తో చెప్పాను. ఎస్ఐ సార్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. నేను కోరుకుంటుంది ఏంటంటే నాకు తగిన న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇది అంటే ఇప్పుడు ఒక మహిళ పైన మీరు ఆరోపణ ఏం చేస్తా ఉన్నారు అంటే డైరెక్ట్ ఎస్ఐ దగ్గరికి పదే పలుమార్లు మాట్లాడడమే కాకుండా క్లియర్ గా మీరు ఏం చెప్తా ఉన్నారంటే వివాహేతర సంబంధం మీ యొక్క బంధువు అనేటువంటి మీ ఆడపడిచే ఉన్నదని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీ గారికి ఈ విషయాలన్నీ మీరు చెప్పినని చెప్తా ఉన్నారు. అసలు ఎస్ఐ పైన మీరు బట్టగాల్చి మీదేస్తా ఉన్నారా? నిజంగా ఇట్లా చేసి నిజంగా ఉందని నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఊకే ఎవరిని ఎందుకు నేను బ్లేమ్ చేస్తాను? ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కదా. లేదు మనం ఏదో ఊకే వేరే వాళ్ళ మీద నిందలు వేయడం నాకేమన్నా సరదానా? నాకు న్యాయం జరగట్లేదు, ఉంది అక్కడ అది కథ. ఇప్పటితో 4 నెలలు అయింది, అసలు ఏం లేదు, ఏం జరగలేదనే కదా నేను చెప్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా నన్ను ఏం చేయలేవు అనేటటువంటి విషయంలో ఏమన్నా చెప్పిరా? ఇప్పటితోటి మా ఆయన ఒకటే చెప్తున్నాడు, నువ్వు నన్ను ఏం పీక్కోలేవు, ఏం చేసుకుంటావో చేసుకోపో, కేసు వేసుకోపో అని అంటున్నాడు. నన్ను కొట్టడానికి వస్తున్నారు, ఊకే గొంతు పిసికి చంపుదామని, చెరువులో పడేస్తామని మా ఆడపడుచు వాళ్ళందరూ తీసుకెళ్తే మా అత్తయ్య కొడుకు నన్ను చెరువులో నుంచి తీసుకొచ్చి అక్క నువ్వు ఇక్కడ ఉండు అని మా తమ్ముడిని పిలిచి నన్ను ఇంటికి పంపించేసినాడు. మొదటిసారి గొడవ జరిగినప్పుడు. లేదు, మా అత్త, మా ఆడపడుచు, మా ఆయన వీళ్ళు ఎటైనా చావని చంపేని అని నూకేస్తున్నారు. అయితే మా అత్త కొడుకు బలవంతంగా నేను అక్కడ నుంచి తీసుకొచ్చి మా తమ్ముడికి ఫోన్ చేసి పంపించేసినారు. లేదు, నా పేరు భానుత్ అంజలి. ఇది మరి క్లియర్ గా భానుత్ అంజలి గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఒక బాధిత మహిళ స్వయంగా ఒక ఎస్ఐకి ప్రాణహాని స్వయంగా తన అత్తమామలు అయితే ఆడపడుచులు అయితే వీళ్ళంతా కలిసి చెరువు దగ్గరికి బలవంతంగా చంపడానికి తీసుకుపోయినా సరే కేవలం వరకట్న వేధింపులు అని చెప్పి 85 BNS సంబంధించిన సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే క్లియర్ గా నన్ను ఏం బీగలేవు అని చెప్పి డైరెక్ట్ గా చెప్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మరి ఎస్ఐ పైన అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే సదరు మహిళ క్లియర్ గా ఏం చెప్తా ఉందంటే తన ఆడపడుతోటి అక్రమ సంబంధమే కాకుండా క్లియర్ గా ఎస్ఐకి అత్యంత సన్నిహితంగా ఉంటూ తరచూ పదే ఫోన్ లో మాట్లాడతామని చెప్తా ఉన్నారు. మరి డిపార్ట్మెంట్ ఫోన్ తో మాట్లాడేదా లేదంటే నార్మల్ డైరెక్ట్ పర్సనల్ ఫోన్ లో వాట్సాప్ కాల్ చేస్తున్నారు. నార్మల్ కాల్ కూడా కాదు, వాట్సాప్ కాల్ మాట్లాడుకుంటున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే మా ఆయనని ఎస్ఐ సార్ బామర్ది అని పిలుస్తున్నాడు. మాకు ఏం రిలేషన్ ఉందని బామర్ది అని పిలుస్తాడు? ఏం రిలేషన్ ఉంది వాళ్ళకని బామర్ది అని పిలుస్తాడు? ఇది మొత్తానికి అయితే ఎస్పీ గారు, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు కూడా క్లియర్ గా ఏంటంటే బాధితుల పక్షాన మేముంటాం, ప్రతిదీ కూడా అక్రమాలు అన్యాయాల్ని పాతాలని దొక్కేస్తామని చెప్పి నరసింహ గారు క్లియర్ గా, ఎస్పీ నరసింహ గారు ఏంటంటే ఒక అడుగు ముందుకు బాధితుల వద్దకు ఎఫ్ఐఆర్ అని చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఏంటంటే బాధితుల వద్దకు ఎఫ్ఐఆర్లు వెళ్తా ఉన్నాయి కానీ తగినటువంటి సెక్షన్లు పోతున్నాయా లేదా అనేటటువంటి క్రమంలో కూడా ఒకసారి సమీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బాధితులు ఏం జరిగి వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళపైన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన ఎట్లాంటి సెక్షన్లు అమలు చేస్తున్నారు అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఆరోపణలు ఏమొస్తా ఉన్నాయంటే ఏదైతే నిందితులకు తగ్గ శిక్షలు కాకుండా నార్మల్ సెక్షన్లు పెట్టి తూతు మంత్రంగా పెడుతున్నటువంటి ఆరోపణలు కూడా అనేకం వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో క్లియర్ గా ఈ మహిళ అయితే ఒకటే చెప్తా ఉన్నది, పెన్పహాడ్ మండలం ఎస్ఐ గోపీకృష్ణ ఏదైతే ఉందో అక్రమ సంబంధం, వివాహేతర సంబంధం ఉందని కూడా క్లియర్ గా ఆరోపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో పర్సనల్ ఫోన్లకి ఇళ్లలోకి పోవడమే కాకుండా వీళ్ళ భర్తను కూడా స్వయంగా బామార్ది అని పిలుస్తా ఉన్నారు. మరి మా కులానికి వాళ్ళ కులానికి సంబంధం కాదు, ఏ రకంగా కాదు, మా ఆయనని బామార్ది అనే విధంగా పిలుస్తా ఉన్నాడు. అదేవిధంగా నేనే స్వయంగా వీళ్ళు ఆడపడుచు మాట్లాడుతూ ఉంటే క్లియర్ గా చాలా సార్లు చూసినాను కూడా ఆరోపణలు అయితే చేస్తా ఉంది. మరి దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి మరి పోలీస్ స్టేషన్ కు సదరు మహిళ ఏ విధంగా వస్తా ఉంది, అనేకమైనటువంటి వార్తా కథనాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో సమగ్రమైనటువంటి విచారణ
విచారణ చేసి ఇది ప్రజా పోలీస్ అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో కూడా ఒక పోలీస్ బాధిత మహిళ వస్తే అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వార్త కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు సూర్యాపేట జిల్లాలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి పోలీసులపైన నిజంగా గోపీకృష్ణ తప్పు చేసినట్లయితే క్లియర్గా శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ మహిళనైనా కూడా సామాన్య మహిళ లెక్కలని ట్రీట్ చేసి తన పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకవేళ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా చేసినట్టయితే ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా నిజంగా కనుక ఇట్లాంటి ఎందుకంటే భ్రూణ హత్య జరిగినట్టు ఇక్కడ ఒక పక్కన ఏదైతే ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి క్రమంలో స్కానింగే చేయకూడదు అంటే క్లియర్గా దాడి జరిగితే అటాక్ జరిగిందని కూడా ఈమెయితే అబార్షన్ జరిగిందని కూడా క్లియర్గా ఆరోపణ అయితే చేస్తూ ఉంది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఎస్పీ నరసింహ గారు ఏదైతే ఆ ఎస్ఐ పైన SHO పైన చర్యలు తీసుకున్నట్లయితే ప్రజలంతా కూడా అందరూ కూడా అభినందించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బాధిత మహిళకు కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెయితే క్లియర్గా చెప్తా ఉన్నది, నాకు ప్రాణహాని ఉన్నది, నన్ను చెరువు దగ్గరికి బలవంతంగా తీసుకుపోయారు చంపడానికి అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోణంలో విచారణ చేసి ఈ మహిళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రాణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని 7200 న్యూస్ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు భర్త, అత్త, మామ, ఆడబిడ్డ, మరిది అందరు కలిసేసి ఇంట్లో పెట్టి గృహహింస లాంటి కేసు పెట్టి నమోదు ఏదో భారీ ఎత్తున కొట్టి గాయపరిచి గర్భవిచ్ఛిన్నం అయ్యేటట్టు చేసినా సరే అన్యాయం జరిగిందని ఎస్ఐ గారి దగ్గరికి వస్తే గృహహింస లాంటి కేసు వాళ్ళందరి మీద పెట్టకుండా ఏదో తూతు మంత్రంగా 85 BNS అనేసి ఏదో మామూలుగా క్లాజు కేసులు సెక్షన్ పెట్టేసి ఈ రకమైన కేసు పెట్టడం ఎంతవరకు న్యాయం ఎస్ఐ గారికి? అంటే దీని వెనకాల ఏముందనేసి అంటున్నాము మేము. మీరు ఈ ఎస్ఐగా మీరు సమాజాన్ని కాపాడాల్సిన వాళ్ళ, లేకుంటే రక్షించవలసిన వాళ్ళ, లేకుంటే భక్షించవలసిన వారా? మీరు ఖచ్చితంగా న్యాయం చేయడానికి ఉన్నారా? దేనికి ఉన్నారు మీరు? ఎస్ఐ గారికి నేను పోలీస్ శాఖ పరంగా ఇమ్మీడియట్లీ ఎస్పీ గారు తగిన చర్య తీసుకుంటారా లేదా అనేసి క్వశ్చన్ చేస్తున్నాం. అయ్యా ఇదంతా మీకు సమర్పిస్తున్నాము, సమగ్ర విచారణ జరిపి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ, వాస్తవంగా ఇట్లాంటి పోలీస్ అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేయండి. ఎందుకంటే ఒక భ్రూణ హత్య, ఒక హత్య జరిగినట్టు, ఒక పిండం పోయింది ఇక్కడ, ఒక ప్రాణికి కడుపులోనే పిండం పోయిందంటే చిన్న సన్న కేసు కాదు అది. ఎస్ఐ గారు చేయాల్సిన కేసు ఏం చేయాలి? దీన్ని ఏ రకమైన కేసు వేసిండి అనేసి ఎస్పీ గారు మీరు సమగ్ర విచారణ జరిపి సర్వీస్ నుంచి రిమూవ్ చేయండి. మిగతా వాళ్ళకి భయం ఉండాలి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు, గట్టిగా కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఎస్పీ గారికి ఆ ఎస్ఐ గారిని ఫస్ట్ సర్వీస్ రిమూవ్ చేయండి అనేసి లంబాడి హక్కుల పోరాట సమితి తరపున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.